వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. సంగారెడ్డి పట్టణ శివార్లోని శ్రీ వైకుంఠపురంలో ధనుర్మాస వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాన అర్చకులు వరదాచార్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోదాదేవి పల్లకి సేవ ఆలయ వీధుల్లో ఊరేగింది. భక్తులు జై శ్రీమన్నారాయణ అంటూ నామస్మరణ చేశారు. జహీరాబాద్ పరిధిలోని పారిశ్రామిక ప్రాంతంలో అధ్వానంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు మల్లేశం డిమాండ్ చేశారు. బూచినెల్లి పారిశ్రామిక ప్రాంతంలో కార్మికులతో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించి బుచ్చినెల్లి, బుడ్డిపాడ్ ప్రాంతాల్లో రోడ్లను నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పాల్గొన్నారు. సిర్గాపూర్ మండలంలో నారాయణకే నియోజకవర్గంలో నూతన సర్పంచ్ శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం అనంతరం గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ఎంపీ సురేష్ శెట్కర్, ఎమ్మెల్యే సంజీవరెడ్డిల సహకారంతో గ్రామంలో ఒక జూనియర్ కళాశాల ఏర్పాటుకు 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సంగాయిగూడ తండా పరిధిలోని హల్దీ వాగులో అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ అధికార పార్టీ నాయకులు అక్రమంగా రోడ్డు వేసి ఇసుకను తరలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు 45 రోజులుగా జహీరాబాద్, బీదర్, హైదరాబాద్ ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, నరసాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి తదితరులు పరిశీలించారు. మెదక్ పట్టణంలోని పెద్ద బజార్లో ఉన్న పోస్టాఫీసును కొల్చారంకు తరలించవద్దని ఎంపీ రఘునందన్ రావు సంబంధిత అధికారిని ఫోన్ ద్వారా కోరారు. కొత్త జిల్లాగా ఏర్పడిన నేపథ్యంలో పట్టణ జనాభా పెరిగిందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా పోస్టాఫీస్ కొనసాగడం అవసరమని ఆయన తెలిపారు. అవసరమైతే కేంద్ర మంత్రితో మాట్లాడి కొల్చారంకు అదనంగా మరో పోస్టాఫీస్ మంజూరు చేయించేందుకు వినతి చేస్తామని ఎంపీ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలోని తంగళ్లపల్లి మండలంలోని జిల్లెల్ల గ్రామానికి చెందిన దుబ్బాక సాగర్ అన్ని రకాల పంట పొలాలు, తోటలకు మందులు, ఎరువులు స్ప్రే చేయడానికి ఆధునిక డ్రోన్ సేవలను రైతులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ డ్రోన్ ద్వారా తక్కువ సమయంలో సమర్థవంతంగా స్ప్రే చేయవచ్చని తెలిపారు. ఈ సేవలను జిల్లెల్ల గ్రామ సర్పంచ్ దుబ్బాక రజిత అధికారికంగా ప్రారంభించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. జనవరి 6 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న ఈ బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ఆలయ అధికారులు, అర్చకులు మంత్రిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరగాలని ఆకాంక్షించారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను విశ్వ హిందూ పరిషత్ ఇందూర్ విభాగ్ తుమ్మల కృష్ణ ఖండించారు. ఆదిలాబాద్ లో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ దిష్టి బొమ్మను జెండాల్లో దగ్ధం చేశారు. బంగ్లాదేశ్ లో ప్రతి ఒక్క హిందూ సురక్షితంగా ఉండే వరకు వారికి అండగా ఉంటామని విశ్వ హిందూ పరిషత్ పేర్కొంది. ములుగు జిల్లా మేడారంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, సమ్మక్క, సారలమ్మ గద్దెలను దర్శించుకున్నారు. హెలికాప్టర్లో మేడారం చేరుకున్న మంత్రులు పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. జాతర సమీపిస్తున్న నేపథ్యంలో పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మారణ హోమాన్ని ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఖమ్మం జెడ్పీ సెంటర్ వద్ద నిరసన చేపట్టారు. అనంతరం బంగ్లాదేశ్ జిహాదీల దిష్టి బొమ్మను దహనం చేశారు. పొరుగు దేశంలో హిందువులపై అమానుష దాడులు, అల్లర్లు, దోపిడీలు, హత్యలు జరుగుతున్నాయని, వెంటనే వారికి రక్షణ కల్పించాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. అక్కడి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని వారు ఆరోపించారు.